చేస్తున్నాం. ఈ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ వస్తున్నాం. ఆశించిన రీతిగా సమయంగా సమాజంగా వ్యక్తిగతంగా కుటుంబాలుగా చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన మీరు ఆలోచించి మా తండ్రి సమయంగా గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. మా తండ్రి డిసెంబర్ 1వ తేదీ నుండి నేటి వరకు కూడా కనపరిచి ద్వారా ఈ రాజస్వామిలో గ్రామాల్లో పెట్టడానికి సహాయం చేస్తూ ఉన్నారు. మా తండ్రి నిలుపుని మీకు దేవమైన పాత్ర చేస్తూ వచ్చిన తిరిగి 31వ తేదీ ఉదయం కూడా ఎంతో కార్యక్రమం చూపించిన మీ పిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. కూడా ఎంతో మంది ప్రవాసం అందును బట్టి మీ స్తోత్రాలు. తగలిన మా తండ్రి చెప్పబడిన వాక్యం పాటలు దేవా మరి చెప్పబడిన వర్సెస్ చేయబడిన ప్రార్థనలు చేయబడిన క్రొత్త నిబంధనలు తగలిన మా తండ్రి పత్రికలు దేవటన్నింటి బట్టి మీ స్తోత్రాలు అన్ని కూడా తీసుకున్నటువంటి వారు చదివి సత్యాన్ని తెలుసుకున్నట్లుగా అనుకూలపరచము. తగల మా తండ్రి నిరాకరించారు అటు వారిని కూడా సంధించి వారికి మరో తరుణాన్ని దయచేయండి. ఏ ఒక్క పాపి కూడా నశించి నిత్య నాశనాన్ని కూడా మీ ఇష్టం కాదని తెలియపరిచిన దేవుడు వారిని కూడా మీ వైపు ఆకర్షించుకొని మహిమ పొందము. నీవుగా మీ విజయ ధ్వజాన్నెత్తి కార్యాలు జరిగిస్తూ వచ్చినందుకై గణపరుస్తూ ఆరాధిస్తుంది. మీ కొరకు నడిచిన పాదాలను బట్టి మీ స్తోత్రం, మీ కొరకు పలికిన నాలుగులను బట్టి మీ స్తోత్రం. ఎలాగో ప్రభావ మీ కార్యాలు మహిమకరంగా జరిగించుకున్నందుకు సమయంలో మా ప్రియులు తగలిన మా తండ్రి పరమేశ్వరి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా మరి వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఈ దాసాలను రక్షించుకొని మీ కొరకు సాక్షిగా ఉంచారు. తిరిగి తన కుటుంబం కూడా ఈ రక్షణ మార్గాల్లో నడిపించుకున్నట్లుగా అనుకూలపరచమని అందులో ప్రార్థిస్తున్నాం. తగలిన మా తండ్రి ఎవరి కుమార్ దుర్గా మారు మనసులో ప్రార్థిస్తున్నాం. రెండో ప్రభావ మరి జీవన్ వారి యొక్క వివాహ విషయంలో తోడ్పాటును అనుగ్రహించు. దాసాలు ఎంతో ఆస్తో సాధించాలని కోరుచుకుండగా కృప వారి గృహాన్ని ఆధారం చేసుకొని నేటి దినాన దేవ ప్రవృత్తుల్లో మీరు రాజస్వాతం అందించడానికి సహాయపడినారు. తిరిగి కూడికిన దేవునికరంగా చేయి. మీ స్వరాన్ని మాకు వినిపింపు చేయి. నమ్మకస్తులు గనక మీ మీద ఆధారపడచ్చు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. Praise the Lord.
పాట సంఖ్య 626, 613. సువార్తను చాటింప సమయం ఇది అనే పాట. పల్లవి మొదటి 2 వచనాలు పాడదాం. ఆ తర్వాత ఇంకో పాట పాడదాం. ఇంకో పాట 3 పాటల్లో 2 వచనాలు పాడదాం. సువార్తను చాటింప. సువార్తను చాటింప సమయం విధిలో శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. సంతసముగమో ఊరి కొల్పుచు మనసులను సంతసమున సాగెదమో ఊరి కొల్పుచు మనసులను సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుతు. సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుతు. సువార్తను చాటింప సమయం విధిలో శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. సిలువను మోయుచు భుజములు సువార్తలోనే సిలువను మోయుచు భుజములు సువార్తలోనే లోకమునకు చాటెదము. లోకమునకు చాటెదము. ప్రశాంతుడగు యేసున్ లోకమునకు చాటెదము. ప్రశాంతుడగు యేసున్ సువార్తను చాటింప సమయం విధిలో శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. జయశీలుడగు మా ప్రభు అనే పాటలో ఒక 2 వచనాలు పాడదాం. తర్వాత ఆ సువార్త పాటల పుస్తకం చూడండి. దాంట్లో ఇంకో పాట 188, పాత పుస్తకాల్లో 186,
188, 186, 188, 186 పాత పుస్తకాలు 5-6 వచనాలు పాడదాం. 5-6 వచనాలు. జయశీలుడావా జయ గీతములు పాడెదం. జయశీలుడావా జయ గీతములు పాడెదం. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి లేని సురక్షణలో. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి లేని సురక్షణలో. అన్నికోపు నీవు పోరాడితివి మా అన్ని కాపు నీవు పోరాడితివి జయశీలుడావా జయ గీతములు పాడెదం. జయశీలుడావా జయ గీతములు పాడెదం. క్రీస్తు ప్రభులో ప్రతి స్థలమందు విజయోత్సవము. క్రీస్తు ప్రభులో ప్రతి స్థలమందు విజయోత్సవము. సువార్త చాటని ఉండకూడదు అనే పాట పెద్దపాటల పుస్తకంలో లేదు, కానీ ఆ గాస్పుల్ సాంగ్ బుక్ లో ఉంచు. దాంట్లో ఒకటి కొన్నిట్లో 3 ఉంది, కొన్నిట్లో 1 ఉంది. తెలుగు సువార్త పాటలు దానిలో ఒకటో పాట చూడండి. సువార్త చాటని ఊరు, సాంగ్ నెంబర్ 1. సువార్త చాటని ఊరు ఉండకూడదు, లేని గ్రామం
ఉండకూడదెక్కడను వార్త చాటని ఊరు ఉండకూడదు ఉండకూడదెక్కడను ఇదియే నా ఆశ ఇదియే నా కోరిక చాచని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను వార్త చాచని ఊరు ఆకలితోనే నలమటించిన వదలను నేనాయన సేవ ఆకలితోనే నలమటించిన వదలను నేనాయన సేవ సహించెదను నేనిందనన్నియు విడువను నేనాయన ప్రేమ సహించెదను నేనిందనన్నియు విడువను నేనాయన ప్రేమ సంతోషముతోనే సాగెదను సువార్తలోనే సాగెదను సంతోషముతోనే సాగెదను సువార్తలోనే సాగెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు యేసు నాకు ముందే వెళ్ళెదను నేనాయన వెనుకే ఆయనే నాశ్రయము భయపడను నేనెప్పుడైనను యేసు నాకే ముందే వెళ్ళెదను నేనాయన వెనుకే ఆయనే నాశ్రయము భయపడను నేనెప్పుడైనను సంతోషముతోనే సాగెదను వార్తలోనే చాటెదను సంతోషముతోనే సాగెదను వార్తలోనే చాటెదను వార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఈ గురిని చేయునట్లు ప్రియముగా నా ప్రాణమునే మోసెదను సిలువను సహించెదను నా శ్రమలన్నీయును ఈ గురిని చేరునట్లు ప్రియముగా నా ప్రాణమునే మోసెదను సిలువను సహించెదను నా శ్రమలన్నీయును సంతో
సాగెదను సువార్తలోనే చాటెదను సంతోషముతోనే సాగెదను సువార్తలోనే చాటెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామము ఉండకూడదే కడను సువార్త చాటని ఊరు ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించండి ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించండి సంతోషముతోనే సాగెదను సువార్తలోనే చాటెదను సంతోషముతోనే సాగెదను సువార్తను ప్రకటించెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామము ఉండకూడదే కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామము ఉండకూడదే కడను ఇదియే 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 నా ఆశ ఇదియే 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 నా గురియు సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామము ఉండకూడదే కడను సువార్త చాటని ఊరు మాట చదువుతాం. 103వ దావీదు కీర్తన. ఆరో వచనం, 7వ వచనం. ఎనిమిదో వచనం. ఈ 3 వచనాలు చదువుదా. 6, 7, 8. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చు. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు,
కృపా సమృద్ధి కలవాడు. తిరిగి 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. మొదటి 2 వచనాలు కూడా చదువుతాం. మొదటి 2 వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. చిన్న ప్రార్థన చేస్తా. ఆరాధించి పూజిస్తూ నీ సన్నిధికి వస్తున్నాం. ప్రేమించి ఈ నూతనమైన దినాన్ని ఇచ్చి ఉదయకాలం మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయపడి జీవంగల పాటల ద్వారా మాతో మాట్లాడారు. మీరు మా ధ్యానంతో తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. లేఖన భాగం విడిచి దాసుని జ్ఞానం చాలు, వివేకం లేనివాడు బలపరచుము. మీ ఆత్మ చేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వినియోగించు. లూకా 12:12 అపోస్తలుల కార్యములు 6 కీర్తన 81 నిర్గమనాలు 6 దాసుని పక్షాన్ని నెరవేర్చి ప్రతి మాటను మీ సింహాసనం ఫిబ్రవరి 4 ఎవరైతే మాటలు అవసరమో ఆ మాటలు దయచేసి ప్రతి హృదయాన్ని పురికొల్పి ఒప్పించిన కృతజ్ఞతతో యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడునుగాక. మన హృదయాలను పురికొల్పునుగాక. స్తుతి చేత మన హృదయాలను దేవుడు నింపునుగాక. దేవుని వాక్యంలో మనం చదివిన భాగం మనందరికి కూడా విదితమే. 103వ దావీదు కీర్తన. దేవుడు మన జీవిత దినాలను పొడిగింపజేసి సంవత్సరాంతంలోని తీసుకుని వచ్చి ఉదయకాల సమయంలో ఆయన గూర్చిన సత్యాన్ని లోకానికి వివరించినట్లుగా ఆ దేవుడు నీ ఎడల నా ఎడల ఎన్నో మంచి ఉద్దేశాలు కలిగిన వాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అది 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని రాయబడింది. అధికమైన కృప మన ఎడల దేవుడు కనుపరిచి కృప ద్వారా మనకు రక్షణిచ్చి ఆ కృప యందు ప్రవేశాన్నిచ్చి తన సమాజంలో మనల్ని సమకూర్చి ఆ దేవుని కృపచేత దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఇదంతా రోమా పత్రిక 5వ అధ్యాయం మనకిచ్చే వివరణ. చాలా విషయాలు అక్కడ ఉంటాయి. కృపయందు ప్రవేశం దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. కృప ద్వారానే రక్షణ మనకి ఇస్తూ వచ్చాడు. తిరిగి ఆయన పక్షాన ప్రేమ కలిగిన దేవుడు మరి నిన్ను నన్ను కూడా నిలుపుకొని తన ఉద్దేశం మన ఎడల నెరవేర్చడానికి తన ఆత్మచేత దేవుడు మనను నింపాడు. 5వ వచనంలో ఉంటుంది,
దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాంతరంగా ఏం చేశాయట, కుమ్మరించాను అని రాయి. అంటే ఆ ప్రేమ మనం కలిగి ఉంటేనే దేవుని యొక్క రాజ్య సువార్తను బయటికి మనం తీసుకొని వెళ్ళగలం. ఒకటి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉంట. రెండవ మాటకు వస్తే, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు తన ప్రణాళికను తన కృప ద్వారా మన పక్షాన నెరవేర్చాడు. కృతజ్ఞతతో ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రేమ చేత నింపబడిన వారమై ఆయన చిత్తమును నెరవేర్చు వారిగా మనం ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. ఈ కీర్తనలోనే ఉంది. ఏముందా మాట? రండి ఓ మాట మనం చూస్తాం. 20వ వచనం చూడండి. యెహోవా దూతలారా, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలలో పడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. ఇక్కడ మళ్ళా ఉంది యెహోవా దూతలారా. మనందరినీ ఆయన దూతలుగా దేవుడు చేసుకున్నాడు. రెండవ మాట ఏముంది అక్కడ? ఆయన ఆజ్ఞకు లోబడి. ఏంటి ఆయన ఆజ్ఞ? దేవుని యొక్క వాక్యాలు ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా. ఒకటి, ప్రేమ చూపించడం ఆయన యొక్క ఆజ్ఞ. ప్రేమ కలిగి ఉంటే మనం ఏం చేయాలి? మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అది ఆయన యొక్క ఆజ్ఞ. ఎప్పుడైతే మరి దైవ ప్రేమను మనం కలిగి ఉండి ఆ ప్రేమను ఇతరులకు చూపించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. రెండవ మాటకు వస్తే, ఆ ప్రియమైన దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల్లో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారిని ఏమని పిలుస్తాడట? ఆయన ఏమని పిలుస్తాడట? దూతలారా అని ముందన్నాడు. తర్వాత ఏమన్నాడు? బలశూరులారా. బలశూరులారా అని అన్నాడు. మనం ఒక బలహీనం కావచ్చు, లోకరీతిగా మనం బలహీనం కావచ్చు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏమని పిలుస్తాడట? బలశూరులారా. అందుకనే వాళ్ళు యెహోవా పక్షమున మా ధ్వజమెత్తెదము, మేము దేవుని వలన శూరకార్యములు జరిగించడం అన్నారు. మనమేదో పెద్ద శూరకార్యాలు జరిగించడం అని కాదు, కానీ ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన రాజ్య సువార్తను ప్రకటించే మనలందరినీ కూడా ఏ సూర్యులట? మనం బలశూరులారా అని దేవుడు పేరు పెట్టాడు. నిజంగా అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. అది ఆత్మీయ జీవితంలో ఎరిగిన వారమై ఆయన పక్షాన మనం నిలిచి ఉండాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. మనల్ని బలపరిచాడు, బలశూరులుగా చేశాడు. దీనికి బలశూరులుగా చేయడం, ఆయన చిత్తం నెరవేర్చడమే మనం బలశూరులు అయ్యా. రెండవ మాటకు వస్తే, వ్యక్తిగతంగా మన జీవితాల్లో కొన్నిసార్లు బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు కృపలో ప్రవేశాన్ని ఇచ్చాడు గనక, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా ప్రవేశం, కృప ద్వారానే సమస్త కార్యాలు చేసిన దేవుడు మరి 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కృప ద్వారా ఏం చేశాట? బలపరిచేవాడు. నా కుమారుడా క్రీస్తు చేస్తున్నదన్న కృప చేత బలవంతుడు కమ్ము. చాలా మంది బలహీనులు కూడా ఉన్నారు. కొంతమంది చాలా నిండు వృద్ధాప్య బలహీనతలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుచు వచ్చారో ఏం చేశాడు? వారిని బలశూరులుగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మేము చిత్తూరులో ఉన్నప్పుడు ఒక అక్కకు బాగా ఆస్తమా ఉండేది. ఈ డిసెంబర్ నెల వస్తే ఆమె బయట అడుగు కూడా పెట్టడానికి వీలు కాదు. చూస్తే ఇక అంత కవర్ చేసుకోవాలి. ఒకటి ఆయాసం, బాగా ఆయాసం వచ్చేది. కానీ డిసెంబర్లో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించే విషయంలో ఆమె ఏమాత్రం కూడా వెనుకంజ వేయదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆమె కూతురు ఆటో వేసుకొని వచ్చేవాడు. వస్తే అందరితో పాటు మళ్ళీ ఈ బుక్స్ అన్ని కూడా తీసుకొని కృత నిబంధనలు, చాలా కృత నిబంధనలు, పత్రికలు, ఇవన్నీ కూడా తీసుకొని
అందరితో పాటు ఇద్దరిద్దరు వెళితే అందరితో పాటు వెళ్ళారు. అట్లనే మరి అక్క కూడా చాలా కష్టమైన పరిస్థితులు, ఆమె మరి క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. అయినా మరి కీమోస్ తీసుకుంటూ ఉంది. కానీ సువార్త విషయంలో వెనకంజ వేయలేదు. నేరుగా ఉదయాన్నే మరి కారులో తీసుకొస్తే ఆమె బలం కూడగట్టుకొని నిలబడేది. వెళ్ళి ఒక చోట నిలబడి ఈ పత్రికలు క్రొత్త నిబంధనలు ఉంటాయి కదా, వాళ్ళని పిలిచి అనేకులకు సువార్త ఇచ్చేది. దిగడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కారు రోడ్డు ప్రక్కగా పెట్టించి వచ్చేవాళ్ళని పిలిచి పంచేది. ఫలమిచ్చేది దేవుడే. ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనల్ని బలసూర్లుగా దేవుడు చేసేవాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చిన కానీ జీవితంలో గ్రహింపు లేకుండా చాలా మంది ఉంటారు. సమాజంలో ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈనాడు వినియోగించుకొని దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నదన్న సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోపరుచుకోవాలి అని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పౌలు గారు చెప్పిన మాట. 9వ అధ్యాయం 16వ వచనంలో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. కానీ వ్యక్తిగతంగా జీవితంలో అది ఏ పరిస్థితులైనా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఎంతో భుజముల వంచు ముందుకు సాగవలసిన వారమని ప్రభు మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి మరి ఆయన యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించామో ఇటు వారందరినీ దేవుడు తన యందు బలసూర్లుగా చేయడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఆయన దూతలుగా మరి ఆయనకు పరిచారకులుగా దేవుడు మనల్ని ఎంచుకొని తన ఔన్నత్యమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మన పక్షాన సహాయపడుచు వచ్చాడు. అందుకనే డిసెంబర్ 1వ తేదీ నుండి నేటి వరకు కూడా మరి ప్రభు కుడి ఎడమల ఆవరించి మనల్ని నడిపింపజేస్తూ వచ్చాడు. దీనికి ఒక మాట మరి చెప్తా. 68వ కీర్తనలో ఒక మాట ఉంది, 28వ వచనంలో ఒక మాట. ఇంతవరకు జరిగిస్తూ వచ్చిన కార్యాలను బట్టి అక్కడ ఒక మాట చెప్పబడింది. చదవండి. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. నీవు మా కొరకు చేసిన దాన్ని ఏం చేయాలట? బలపరచుము. ఈ పరిచర్య మరి బలపరచబడాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి, తన సమాజం సమకూర్చబడాలి, అనేక ఆత్మ రక్షణలోనికి రావాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఇది మన జీవితాల్లో గుర్తించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన కూడా మనం చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే చేయబడిన పరిచర్య కొరకు మనం ఏం చేయాలి? మనం విజ్ఞాపన కూడా మనం చేయాలి. ఆఖరిగా ఇదే వచనంలో రండి, 103వ కీర్తన ఇదే వచనంలో మరి ఆఖరి లైన్లో ఉంది చూడండి. పై వచ్చిన యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. మీరందరూ కూడా ఏం చేయాలట? ఆయనను సన్నుతించాలి. ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నిజముగా ఆ దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ ఆయన మనం ఏం చేయాలట? సన్నుతించాలి, ఆయన మనం స్తుతించాలి అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకే ఈ సంవత్సరం ఆఖరి ఆదివారం బెరాక ఆశీర్వాదాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో తేటగా మనం వాక్యాన్ని వింటూ వచ్చాం. బెరాక ఆశీర్వాదపు లోయ. ఈ ఆశీర్వాదపు లోయలో యోగ్యంగా మన జీవితాలు శుచిపరచుకొని సాగిపోవటం ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యంలో మనం
చూస్తూ వచ్చా. అందుకనే ఆ దేవుని మరి బెరాక లోయలో దేవుని యొక్క ప్రజలు ఏమి చేశారు అనంటే, ఒకటి దేవుని చిత్తానికి అప్పగించుకుని వాళ్ళు ఏం చేశారు? ప్రభువును స్తుతించారు. అది దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తమే గత వారంలో చెప్తూ వచ్చా. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది అని పలికిన ఆ భక్తుడు చెప్పే మాటే ఇది. అదే కదా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయటం మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తాన్ని నెరవేర్చే బలశూరులై దేవునికి మహిమకరంగా మనం ఉండడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఎప్పుడైతే ప్రభువును మనం గణపరచగలమో, ప్రభువును స్తుతించగలమో, అప్పుడు శత్రువు ఓడిపోతాడు, శత్రువు అణిచివేయబడతాడు. ఆత్మీయ జీవితంలో నిన్ను బాధించే శత్రువు ఏదైనా కావచ్చు, నేను అభ్యంతరపరిచిన శత్రువు ఏదైనా కావచ్చు, నీ అంతరంగ జీవితాన్ని నష్టపరిచే శత్రువు ఏదైనా కావచ్చు, అది సంపూర్ణంగా అణచివేయబడి దేవుని యొక్క ఉద్దేశం మనలో మన ద్వారా నెరవేర్చబడాలనంటే ఆయన సన్నిధిలో బలశూర్లమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి, ఆయన సన్నుతించాలి. ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అలాగూ దేవుని యొక్క కార్యాలు బలపరచబడి తన ఉద్దేశం నెరవేర్చబడి ఒక గొప్ప సమూహమై దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి గొప్ప శ్లాఘ్యత ఈనాడు తన ప్రజల మధ్య ఉంచాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. సరే, ఆయన సైన్యములారా అన్నాడు కనుక ప్రకటన గ్రంథంలో కూడా మాట మనం చూడవచ్చు. గొప్ప సైన్యం అట, గొప్ప సైన్యం. అక్కడ చూస్తే ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా కోవలకు సంబంధించినటువంటి వారు, అది గొప్ప సైన్యముగా చేరి ఏం చేస్తున్నారట? దేవుని ఆరాధించారు. దేవుని చేసిన కార్యాలను వాళ్ళు తలపోసుకుంటూ దేవుని మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదము. దయచేసి సమయం ఏం అవ్వలేదు, అక్కడ ఏమి సౌండ్లు చేయకండి, ఆ సౌండ్లు చేయకండి, ఏం పర్లేదు, అయిపోయింది కదా, 5 నిమిషాల్లో ముగిస్తా. ఇది అయిన తర్వాత పెట్టవచ్చు, అక్కడ సౌండ్లు చేయకండి. పెట్టారుగా, ఇక మౌనంగా ఉండండి, కూర్చోండి, కూర్చోండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక 5 నిమిషాలు కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే ఆయన చిత్తాన్ని నెరవేర్చే బలశూర్లు కావాలి దేవుని యొక్క ఉద్దేశం. అదే చెప్పాడు కదా, ఏమని? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఈ కారణాలన్నీ తలపోసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఎంత ఔన్నత్యమైనవో గుర్తించినప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేని కూడా మరువకు. ప్రేమ కలిగిన దేవుడు తన సన్నిధి దూతను మనకు తోడుగా ఉంచి తన ఉన్నతమైన ఉద్దేశాన్ని అయోగ్యులు దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి అయోగ్యులైన మనల్ని ఎన్నుకొని దేవుడు బలశూర్లుగా చేస్తూ వచ్చాడు. ఆ చేయబడిన కార్యాలన్నీ కూడా బలపరచబడి స్థిరపరచబడినట్లుగాను, తిరిగి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడినట్లుగాను నీవు నేను కూడా విజ్ఞాపన చేయాలి. రెండవదిగా, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ ఎదురాడారా, భిన్నంగా మాట్లాడారా, పరిస్థితులు వచ్చినాయా, అయినప్పటికీ కూడా దేవుని చిత్తానికి వారిని అప్పగించి మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. దేవుడు చేసిన కార్యాలన్నీ తలపోసుకుంటూ ప్రభువును మనం ఘనపరచాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అప్పుడే ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, లేక మరి ఆయా కోవలకు సంబంధించినటువంటి వారిలో నుండి మరి గొప్ప సమూహమట లేచి ప్రభువు చేసిన కార్యాలను వారు ఘనపరిచేదానికి దేవుడు ఆ కార్యాన్ని కావించినట్లుగా
ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. రెండు ఒక మాట ప్రకటన గ్రంథం ఆ ప్రకటన 7వ అధ్యాయం. ప్రకటన 7వ అధ్యాయము అటు తరువాత 9వ వచనం. అటు తరువాత చదవండి. అటు తర్వాత నేను చూడగా అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిన దేవుని యొక్క వాక్యాలు రాయి. అలాగూ ఈ కార్యాలు జరిగించబడాలి. ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈరోజు ఇక్కడ తెనాలిలో బెరాక ప్రార్థన మందిరం ఉంది అంటే ఆనాడు దైవజనులు ఎంతో ప్రార్థన పూర్వకంగా ఈ పరిచర్య చేసిన కారణాన్ని బట్టి ఆయా మరి వంశములో నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయా భాషల్లో నుండి వచ్చినటువంటి వారి అందరినీ కూడా దేవుడు ఒక సమూహంగా సమకూర్చగలుగుతూ వచ్చాడు. ఇది పరలోక సైన్య సమూహంలో నిన్నను కూడా దేవుడు చేర్చుకున్నాడు. అట్లా అనేకులు చేర్చబడాలి. దీనికి వాగ్దానం ఉంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఒక వాగ్దానం ఉంది. ఏముంది అక్కడ? చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఒక యూదుని చేయి పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పారు. ఎక్కడికి? యెహోవా మందిరమునకు. అలాగూ మనం అనేకుల మధ్య సాక్షులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ఇలాగూ దేవుడు తన కార్యాలు మనలో మన ద్వారా జరిగించడానికి నిన్నను కూడా ఎన్నుకున్నాడు. ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకొని మనం సాగాలి. దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ ఆ దేవుని యొక్క సముఖంలో మరి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి ఆ దేవునికి మహిమకరమైన విధానంలో మన జీవితాలు కట్టుకొని కొనసాగినట్లుగా, తన సమాజం బలాభివృద్ధి పొందినట్లుగా నేను కూడా ప్రభువుకు నూతనంగా అర్పించుకున్నా. ఎక్కడ ప్రభువా నా జీవితంలో నా ఎడల మీరు ఇంత మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారని నేను గుర్తించలేకపోవచ్చు వచ్చాను. నన్ను కనికరించమని ప్రభు దగ్గర పడవేసుకుందా. కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు కష్టం ఉంటుంది, కొన్నిసార్లు తొందర అవుతుంది, ఆకలి అవుతుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించాలనే నిజమైన ఆశ. పాడాం కదా పాట, ఆకలితో నేను అలమటించిన మరవను నేను ఆయన సేవనని. వ్యక్తిగత జీవితంలో కొంచెం సేపు ఇది సువార్త అయిన తర్వాత కొంచెం మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్ అయ్యేదాకా కూడా ఆగలేనటువంటి పరిస్థితి మనకుంది. కానీ వాడిని ఆకలితో అలమటించిన మరవను నేను ఆయన సేవను. అలాగూ దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తిని కలిగి ప్రభువును మనం సేవించాలి. నిజం చెప్తున్నాను, మేము కరీంనగర్ ఏరియా ఒక గాస్పుల్ క్యాంప్ అని వెళ్ళినప్పుడు ఉదయాన్నే 4 గంటలకు లేచి రెడీ అయిపోవడానికి పెద్ద నీళ్లు కూడా లేవు. ఏంటి, ఒక 2 బకెట్లు నీళ్ళు, మేము 15 మందిని మరి ముఖాలు కడుక్కోవాలి. 2 బకెట్ల నీళ్ళతో ముఖాలు కడుక్కోవాలి. అదే ఈ మధ్యలో నిద్ర. సరే యవనొస్తుంది కదా, అది రెడీ అయిపోయి అలా ఇవన్నీ మోసుకొని సువార్తలు మోసుకొని వెళ్ళాం. అక్కడ అడవిలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అదంతా మరి నడుచుకొని వెళ్ళాం ఇవన్నీ మోసుకొని. అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మైకు కట్టే సైకిల్ ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లో అంతా ఇసుక మట్టి నడవడే, దాన్ని కూడా మేము మోసుకుంటూనే వెళ్ళాం. అడవి దాటిన తర్వాత మళ్ళీ మైక్ యథావిధిగా తీసుకొని వెళ్ళాం. అక్కడ సువార్త ప్రకటించాం. ఎంతవరకు ప్రకటించాం అనుకున్నారు? సాయంకాలం 5 గంటల వరకు సువార్త చేశాం. దినమంతా సువార్త చేశాం. ఎక్కడ కూడా భోజనమే లేదు. పక్క పల్లెటూర్లు అనమాట. ఒక ఊర్లోకి వెళ్తే అక్కడ మధ్యాహ్నం ఒక షాప్ ఉంది, అంటే చిన్న కొట్టు. దానిలో ఏమన్నా తినేమన్నా కొనుక్కుందామని
మరి మా లీడర్ ఉన్నారు కదా, లీడర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు మాకంటే, వాళ్ళు చూశారు ఏమి లేదు. కొన్ని పచ్చగా పసుపు కలిపిన ఇన్ని అటుకులు ఒక డబ్బాలో అడుగునున్నాయి. అడుగున దాని ఒక 20 రూపాయలంతో ఇచ్చి తీసుకున్నారు. ఈ అటుకులే అందరం మేము 14 మంది 14, 15 మంది ఉన్నాం మాతో, ఇక వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందరికి ఇన్ని పెట్టారు. ఇన్ని పెట్టారు. అది సాయంకాలం 3:30 ఆ సమయంలో అది తిని నీళ్లు తాగితే ఏమో ఆకలి తీరుతుందా? ఏం లేదు. ఆకలితో అలమటించిన సేవ మాత్రం ఆగలేదు. దరిదాపు 5 గంటల వరకు అక్కడ సువార్త చేసి ఆ గ్రామాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగా వెనక్కి. దేనికి? నడుచుకొని పోతున్నాం. భోజనం తెస్తామని చెప్పారు. ఎక్కడున్నారు భోజనం తెచ్చేవాళ్ళు? సాయంకాలం మృదుగుంకుతూ ఉంది, 6 గంటలు అవుతుంది. ఉదయం ఎర్రగా అయిపోయింది. ఇక మినుక చీకటి పడుతుంది. వాళ్ళు దారిలో భోజనం తెచ్చారు. మట్టి బాణలో, ఇంత మట్టి బాణలో అన్నం వండుకొని, మట్టి బాణ వాళ్ళు మోసుకొని ఒక నలుగురు వాళ్ళు వచ్చారు. మేమేమో ఈ దారిలో, వాళ్ళేమో ఆ దారిలో కేకలు వేశారు. వాళ్ళ అక్కడ నుండి కేకలు వేశారు. అన్నా మీరు ఎక్కడున్నారు అంటే, మేము ఎక్కడున్నామని మేము కేకలు వేశాం. సరే, వాళ్ళు ఆ దారిలో పడి చిన్నగా వచ్చారు. అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక కుంట ఉంది, చిన్న కుంట. నీళ్లున్నాయా అంటే, మురికి నీళ్ళు, గేదెలు కిలికిలు చేసిన నీళ్లు కొంచెం ఉన్నాయి. ఆ కుంటలో కొన్ని నీళ్లు ఉన్నాయి. మరి భోజనం చేయాలంటే నీళ్లు కావాలి కదా. వాళ్ళు ఏం తెచ్చారు అని అంటే, ఆ మోదగాకులు ఉంటాయి అక్కడ, ఈ మోదగాకులు అవి తీసుకొని తెచ్చి ఆ బాణ దించా. అది ఎట్లా ఉందంటే, మనం పాయసం ఉంటుంది కదా, మెత్తగా అయిపోయి అది తీస్తే రావట్లేదు. అది ఆ మట్టి బాణలో. సరే తీసాం. తీసి అంతంత పెడితే దానిలో ఒక ఎర్ర పచ్చడి వేశారు ఇంతంత. అది తిని ఆ మురికి నీళ్లు త్రాగి మళ్ళా నడవడం ప్రారంభించాం. మళ్ళీ మేము నడిచి వెళ్ళేసరికి దరిదాపు 10 అయిపోయింది నైట్. అంతవరకు నడిచి అంతటితో ఉన్నామా? ఆ నైట్ 10 గంటలకైతే స్నానం లేదు, ఏమీ లేదు. దేవుని యొక్క స్వార్థ నిమిత్తమై అట్లా జీవితాన్ని అర్పించి సాగిపోతూ వచ్చాం. మనకి ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం స్వార్థ విషయమైన సరైన గ్రహింపు మన జీవితాల్లో లేదు. ముగింపులో ఈ మాట నేను చెప్తున్నాను. ఇకనైనా ప్రభువా, ఇలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు నేను కూడా మీ చిత్తాన్ని నెరవేర్చి బలసూరురాలుగా మీ పక్షాన్ని నిలిచి అనేక ఆత్మల రక్షణ కొరకు నన్ను మీరు ఎన్నుకున్నారన్న సత్యాన్ని ఎరిగి మీకు మీ సమాజంతో సాగునట్లుగా నన్ను కూడా సిద్ధపరచుకుంటా. ప్రభువుకు మనం అర్పించుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే యోగ్యమైన బలసూరులుగా, ఆయన పరిచారకులుగా ఉండి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. అలా బెరాక ఆశీర్వాదాలు మనం అనుభవించదుం గాక. బెరాక ద్వారా దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప ఏర్పాటు, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలి. అందుకు దేవుడి గొప్ప ఏర్పాటు దేవుడు నీకు చేశాడు. దీన్ని ఎవరైతే జార విడుచుకున్నారో, ఇకనైనా ఇక ముందైనా ప్రభువా, మరి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నేను కూడా మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని సేవించినట్లుగా నన్ను కూడా సిద్ధపరచని ప్రభువుకు నూతనంగా మనల్ని మనం అర్పించుకుందాం. ఇక్కడ ఒక ఇద్దరేమో చేయబడిన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇద్దరు చేయబడిన పరిచర్య అంతట్లో ప్రభు మనకు సహాయపడినందుకు ప్రభును స్తుతించండి. అంటే చాలా సమయం మనకు లేదు కనుక ఇద్దరు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి చేయబడిన పరిచర్యను ప్రభు ముద్ర వేయనట్లుగా ప్రార్థించండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి, లేక ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు ప్రభువును స్తుతించండి క్లుప్తంగా. మా దేవ, మీ గన్నా స్తోత్రాలు. ప్రార్థించి ప్రకటించిన మేరకు డిసెంబర్ మాసం అంతా దయగిలిన మా ప్రభువా, ఉదయకాలము మరి అవకాశం దొరికినప్పుడు మధ్యాహ్న కాలం కూడా మీ రాజ్య సువార్త ప్రకటించడానికి మీరు అనుమతి ఇచ్చి అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ రీతిగా నీ ప్రజలు నీ దైవదాసంతో కలిసి అనేకులుగా తండ్రి వచ్చి నా దేవా తమ పనులను మానుకొని భారంతో నీ రాజ్య సువార్త ప్రకటించడానికి మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచర్యకి ముద్ర వేయండి ప్రభావ, భద్రపరచండి. దయగల మా తండ్రి, అనేక స్థలాల్లో మీ దాసు నిలవబెట్టుకొని మీ రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. నా దేవ, అనేకులు తీర్మానం చేసుకుంటూ వచ్చారు. అటువంటి వారిని దర్శించి ప్రభువా, వారి తీర్మానాన్ని స్థిరపరిచి బలపరిచి
రక్షణలోనికి మారుమనసులోనికి వచ్చి నీ ఇంట్లో చేర్చబడినట్లుగా సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి మీరు సెలవిచ్చారు, మీ ఆహారం నీటి మీద వేయము, వదినాన్ని మీ ఫలించడం లేదో చూడని సెలవిచ్చారు. మానవ అందుబాటును బట్టి తండ్రి చేయవలసిందే చేసింది, చేయవలసిందే ఎక్కువ చేయలేకపోయాం. ప్రభువా మీరే కనికరించి, నా దేవా మీరే కనికరించి ఫలింప చేయమని ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుకై స్తోత్రాలు చెల్లించున్నాం. దాసును బలపరిచి ఆయా స్థలాల్లో ప్రభు మరి వాడుకున్న వ్యక్తులు ఉన్నారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ఎవరికి ఏ విధంగా నష్టం కలగకుండా మీరు కాపాడిన దేవుడు, ముందు నడిచిన దేవుడు, వెనకతట్టు కావలి కాసిన దేవుడు తండ్రి. కొన్ని అడ్డంకులు దేవ ఉన్నప్పటికీ ప్రభు మరి మీ పరిచర్య మీకు ఇష్టమైన రీతిలో జరిగించిందనికై స్తోత్రాలు చెల్లించున్నాం. రాను దినముల్లో ప్రభు మరి ఈ 6 నేల మీద వేయము చాలా కాలం కనిపించిన తెలియజేసిన మాటలు దేవ మీ కార్యం జరిగించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. మీ కార్యం చేయగా ఎవరు త్రిప్పివేయగల తండ్రి, దేవ అసాధ్యమైనది ప్రభు మరి సాధ్యం చేసే దేవుడు, దేవ శక్తి గల దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. శక్తి చేత బలం చేత కాదు కానీ ఆత్మ చేత మీరు కార్యాలు జరిగించే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమకూర్చబడిన బిడలు ప్రయాసపడిన వారికి ప్రభు మరి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, దేవ మరి ఆసక్తి కలిగి పాలు పొందిన వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ మరి బెరాక పరిచర్య ఆశీర్వాదకరంగా చేసే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి, ఆమేన్. కొద్దిగా కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లించుకున్నాం. మీ కృపను బట్టి ఈ మాసం అంతట్లో మీరు చూపిన దయ కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరి డిసెంబర్ మాసం 1వ తేదీ ఈ దినం వరకు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి మీకు వందనాలు. ఆయా రీతులుగా జరిగిస్తూ వచ్చిన పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అడుగుడు జనముల సొత్తుగా దిగంతులకు స్వాస్థ్యంగా ఇస్తానని మీరు చేసిన వాగ్దానం బట్టి ప్రభు అనేక జనాలు మీరు అనుగ్రహించారని నమ్మి స్తుతిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవా నీ వందనాలు. శక్తి చేత బలము చేత కాక నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తూ వచ్చినందుకే స్తుతిస్తున్నాను. ప్రయాసపడి పాల్గొన్న వారు ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇంక అవకాశాన్ని ఎక్కడ జారు విడుచుకోకుండా నూతన సంవత్సరంలో అనేక రీతిలుగా పరిచర్లో పాలు పొంది నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తామని నమ్మి స్తుతిస్తున్నాను. ఆ విధంగా ఈ డిసెంబర్ మాసం ఈ దినం ఇప్పుడు ఈ క్షణం వరకు మీ దాసుని బలపరిచి మీరు వాడుకుంటూ ఆయా రీతిలుగా ఆయా స్థలాల్లో ప్రభా అనేకులకు నీ స్వార్థ అందించట్లో మీరు చూపిన కృపంతుల కొరకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ నువ్వు చేసిన సహాయాన్ని బట్టి, చేస్తున్న సహాయాన్ని బట్టి, చేయబోతున్న సహాయాన్ని బట్టి కూడా మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లించుకుంటూ నా స్తుతి నా ఆరాధన ప్రభా మీకే మీ నామంలోనే అర్పించి ఆరాధిస్తున్నాను మా ప్రభు తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, జీవము గలవాడ, సర్వ సృష్టికర్త, నీ పాదములకు స్తోత్రవందనములు చెల్లిస్తున్నాను. నీ ప్రజలుగా ప్రభా మేమందరం కలిసి నా దేవ నీ దాసులతో బెరాకా నీ సన్నిధి నుండి బెరాకా నుండి నేటి వరకు చేయబడినటువంటి సువార్తను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములన్నావు దయగల తండ్రి. నేటి వరకు కూడా మీరు మాకు ముందు వెనక పక్కన ఉండి కావులు కాసి ప్రతి కీడు నష్టం నుండి మీరు తప్పించిన మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాదు మా దేవ నా తండ్రి, లోకంలో పాపంలో నా తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మలను ప్రేమించి నీ రాజ్య వారసులుగా చేసిన మీ ప్రేమను బట్టి కూడా స్తోత్రములు. దయగల మా తండ్రి, ఎంతో నా దేవ బలహీనులైనప్పటికీ నీ ప్రజలైన వారు వృద్ధాప్యంలో పెద్దవారైనప్పటికీ నీ సన్నిధిని ప్రేమించి దేవా ఈ రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చిన ప్రతి వారిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు అని, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు అని ప్రభువా నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించమంటే ఎంతగా నిన్ను స్తుతించినా సన్నతించినా మేము రుణస్థులమే తండ్రి. ఎందుకంటే నీవు మా ప్రాణ విమోచకుడవై
మాకు చేసినటువంటి ఉపకారాలన్నింటిని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమిచ్చినా నీ రుణం తీర్చలేని బలహీనమని ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన యేసు ప్రభువారి పరిశుద్ధ నామానికి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవా, మరి ఈ ఈ నెలలో తండ్రి మొదటి దినం దేవా ఆ రోజు ఆరంభించిన ఈ సువార్త పరిచర్యని దేవా మరి 31 ఈ రోజు దేవా మీరు ఇంతవరకు మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకై స్తోత్రాలు, వందనాలు. ఎంతో మంది సువార్తలు తీసుకుంటూ వచ్చారయ్యా, పత్రికలు తీసుకుంటూ వచ్చారు, బైబిల్ తీసుకుంటూ వచ్చారు. వారందరినీ మీరు రక్షించి మీ మందిరానికి నడిపించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అంతేకాదు నాయనా, ఓ తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తుంటున్నాం. అనేకులను రక్షించి మీ వైపు ఆకర్షింప చేయండి. ఎదురాడే వారికి మారు మనసు దయచేయండి. దేవా, నా జనులు కాని వారికి నా జనులని పేరు పెడతానని చెప్పిన దేవుడవు దేవా, మీరే జ్ఞాపకం చేసుకొని దేవా మీ జనులుగా వారిని చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అంతేకాదు నాయన, మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తుంటున్నాం. దేవా, నిజంగా ఓ తండ్రి అల్పులం, దేవదూతలకు లేని పరిచర్య మీరు మాకు అనుగ్రహించి ఈ స్వార్థ ప్రకటించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. అల్పమైన మేము చేసిన ఈ పరిచర్యకి మీరు ముద్ర వేసి భద్రపరిచి దేవా మీరు అక్కడ కొరకు అనేకులను మీరు సమకూర్చి రక్షించి మీ మందిరాలలో మీరు స్థిరపరుస్తావని నమ్మి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఎవరి ఇళ్ల ద్వారా దేవా ఎవరి సంఘాల ద్వారా పరిచర్య జరుగుతూ వచ్చిందో వారి కుటుంబాలు కూడా మీరు దీవించి వారి కుటుంబాలలో అందరూ రక్షింపబడినట్లు నీ మందిరానికి నడిపించబడినట్లు కృప చూపెడుతూ వస్తావని నమ్మి స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గమనించండి, సిస్టర్స్ ఎవరైనా ఒకరు ప్రభువును స్తుతించండి. ఎవరైనా పర్లేదు, సిస్టర్స్. మా తండ్రి నీ పరిశుద్ధమైన జీవం కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వాధికారి సర్వశక్తిమంతుడు నాయన, మీ ఉచితమైన కృపను బట్టి నాయన తండ్రి డిసెంబర్ మాసం 31వ తారీఖు నాయన ఇంతవరకు నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు నాయన, మాకు నాయన మా దేవుడుగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా ఉండి నాయన తండ్రి ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి నాయన నీ రెక్కల కింద భద్రపరుస్తూ నాయన సంఘం పట్ల నాయన కుటుంబాల పట్ల నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నాయన, నీ యొక్క ప్రేమ ఎంత గొప్పది నాయన. మా ఏళ్ల కుటుంబాల పట్ల నాయన మీరు చేసిన మేలును బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. మరి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాయన తండ్రి మరి మీ నాయన రాజస్వార్త ప్రకటించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నాయన మీరుండి నాయన తండ్రి నాయన ప్రతి పరిస్థితిలో నాయన మీరు తోడుగా ఉంటూ నాయన అనేకులకు నాయన మరి హృదయాల్లో నీ రక్షణ కార్యం జరిగిస్తావని నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన చెప్పబడిన సువార్త తీసుకున్న పత్రికలు నాయన ముద్రించి భద్రపరిచిన ఆయన నీ రాజ్య సువార్త నాయన విరివిగా నాయన నీ నామానికి మహిమకరంగా ప్రకటించావని నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన మరి అనేకుల హృదయాల్లో రక్షణ కార్యం జరిగిస్తావని నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి నీ మా సంఘం పట్ల నాయన మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి నాయన కుటుంబాల పట్ల నాయన ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు. దైవ సేవకుని మరి బిడ్డలను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి మరి నాయన సమస్తాన్ని నాయన మేలుగా జరిగిస్తూ వస్తావని నమ్మి నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మా ఎడల మీకున్న దయ చొప్పున జ్ఞాపకం చేసుకొని మీ కనికరాన్ని కనపరుస్తూ వచ్చినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మా ఎడల రుజువుపరుచుకుంటూ వచ్చినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, యోగ్యత అర్హత లేని నన్ను మమ్మల్ని కూడా ప్రేమించి దేవ మీ కృప ద్వారా మీరు మాకు ఇస్తూ వచ్చిన గొప్ప రక్షణ, ఆ కృప ప్రవేశము దయగలిగిన మా తండ్రి, ఆ కృప ద్వారానే బలపరిచి కృపా మహదైశ్వర్యములో నుండి
ప్రతి అక్కర తీర్చుచు నడిపింపజేస్తూ వచ్చిన మీ ప్రేమకై కనపరుస్తున్నాం. మీరు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా మా హృదయాంతరంగాల్లో మీ ప్రేమనుంచిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, మీ ఉద్దేశం నాలో మాలో నెరవేర్చబడినట్లుగా, మీ చిత్తం జరిగించబడినట్లుగా దేవా మా ఎడల మీరు చేస్తూ వచ్చిన ఔన్నత్యమైన కార్యములన్నిటిని బట్టి ఉదయమార మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సంధికి వస్తున్నా. దయగలిగిన మా తండ్రి, మీరు మా కొరకు చేసిన దాన్ని బలపరిచే దేవుడు, విశ్వాసంతో తగ్గించుకుంటూ మీ మీద ఆధారపడుచున్నా. దేవా, డిసెంబర్ 1వ తేదీ నుండి నేటి వరకు కూడా మీ దయగల సన్నిధి మాతో కూడా ఉంచి మా సైన్యమునకు వెనుకటి భాగమున ముందు కుడి ఎడమల ఆవరించి నడిపింపజేస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. ఎవరు కూడా ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా దేవా అందరినీ కూడా భద్రపరుస్తూ వచ్చినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, తిరిగి ప్రభావ పలు విధాలుగా ఆయా గ్రామాల్లో ఇక్కడ పట్టణంలో చేయబడిన పరిచర్య అంతటికి కూడా ముద్ర వేసి మీరు భద్రపరచండి. దాన్ని బలపరచి దయగలిగిన మా తండ్రి ఒకరోజు దాని ఫలితాన్ని మేము చూచినట్లుగా కృపదయ చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ చిత్తానుసారంగా చెప్పబడే మాట కూడా నిష్ఫలముగా తిరిగి రాదని సెలవిచ్చిన మాట నెరవేర్చి మీ నామాన్ని హెచ్చించుకోండి. దేవా, మిమ్మల్ని ప్రకటించే యోగ్యమైన స్థితి నాకు మాకు ఉంచారు. అందుకే సామెతలు 31:26 మీ వాక్యంలో తెలియపరుస్తూ వచ్చారు. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరిచిన కృపగల ఉపదేశము ఆమె బోధించును అన్నారు. ఇదంతా కృప ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా మీ సంఘం ద్వారా మీరు జరిగించుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సంవత్సరాంతులను తీసుకుని వచ్చి మీ ఉన్నతమైన ఉద్దేశం నాలో మాలో నెరవేర్చుకున్నట్టు ఇష్టం కలిగిన వారై బలహీనులకు బలమిచ్చి నడిపించిన దేవుడును చూపించుకున్నందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆయా సందర్భాల్లో ఎదిరించినటువంటి వారు, నిరాకరించినటువంటి వారు, తృణీకరించిన వారు ఉన్నారు. దేవాటి వారిని కూడా స్పందించి మీ వైపు ఆకర్షించుకోండి. ఇష్టపూర్వకంగా వాక్యం తీసుకున్న వారు దేవా మరి ఎంతో ప్రేమతో దేవా మరి స్వీకరించినటువంటి వారు అందరినీ కూడా స్థిరపరచుము. ఆయా సందర్భాల్లో రక్షణ కొరకు తీర్మానం చేసినటువంటి వారు స్థిరపరచుము. ఇదంతా కూడా దయగలిగిన మా తండ్రి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనంలో మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడినట్లుగా దేవ అనేకులు దేవ సమూహమై దేవ వీటిలో చేరి వచ్చినట్లుగా అనుకూలపరిచి మీ కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎంతో నమ్మదగిన దేవుడు అని మా ఇళ్ళ రుజువుపరుచుకుంటూ జరిగిస్తూ వచ్చిన కార్యములన్నింటిని బట్టి హృదయమార మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దేవా, మీ కొరకు దయగలతని నడిచిన పాదాలను బట్టి మీ స్తోత్రాలు, మిమ్మల్ని గూర్చి పాడినటువంటి వారిని బట్టి మీ స్తోత్రాలు, మిమ్మల్ని గూర్చిన సత్యానికి లోకానికి వివరించిన వారిని బట్టి మీ స్తోత్రాలు, మీ నామం పేరిట ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి వారిని బట్టి మీ స్తోత్రాలు, దేవా మరి క్రొత్త నిబంధనలు పంచినటువంటి వారిని బట్టి మీ స్తోత్రాలు, పత్రికలు పంచిన వారిని బట్టి మీ స్తోత్రాలు. దయగలిగిన మా ప్రభువా, తిరిగి ఆయా ప్రదేశాల్లో ప్రభు వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడిన వారిని బట్టి మీ స్తోత్రాలు, దేవా తిరిగి వరుస చెప్పిన వారిని బట్టి మీ స్తోత్రాలు, దేవా వ్యాన్ నడిపించిన వారిని బట్టి మీ స్తోత్రాలు, దయగలిగిన మా తండ్రి మహిళ చూసినటువంటి వారిని బట్టి మీ స్తోత్రాలు. ఇలాగూ ప్రభు తమ దేవా మరి వాహనాలు కూడా దేవ మీ పరిచరణితమై వినియోగించిన వారిని బట్టి మీ స్తోత్రాలు. ఇలాగూ ప్రభు మీ మందిర ఆవరణలో జరిగించినటువంటి ప్రతి పరిచర్యకు దేవ సహకారులుగా నిలిచినటువంటి వారి అందరిని బట్టి మిమ్మల్ని పూజిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రతిదినం కూడా ఆయా గృహాల యుద్ధ ప్రభావ మరి ఆతిథ్యం చేసిన వారి అందరిని బట్టి కూడా మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నా. దయగలిగిన మా తండ్రి, ప్రతి సందర్భంలో కూడా చాలిన దేవుడిగా మీరు మాకుండి నడిపింపజేస్తూ వచ్చిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రాలు. సహోదరి పరమేశ్వరి గారి కుటుంబం బట్టి వందనములు. దయగల తండ్రి దుర్గా మాకు ప్రార్థిస్తున్నాం. రక్షణ దయచేయండి. దేవ చింటూ దేవా మరి జీవన వివాహాల విషయంలో మీ ఉద్దేశం నెరవేర్చి మీరు మహిమ పొందండి. ప్రేమ కలిగిన మా తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్రాలు. ఈ పరిచరితమై ఆయా సందర్భాల్లో మరి గృహాల్లో రాలేక కూర్చుని విజ్ఞాపన చేసిన వారిని బట్టి మీ స్తోత్రాలు. దయగలిగిన మా ప్రభు ప్రతి పరిచర్యలో కూడా దేవా మరి వాయిద్యం ప్లే చేసినటువంటి వారి అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి పరిచర్యలో ఎంతో చాలిన దేవుడిగా మీరుండి మీ కనికరాన్ని మా ఇళ్ళ కనపరుస్తూ వచ్చినందుకై ఉదయమార గణపరుస్తూ నన్ను మూలం మీకు అర్పించుకుంటూ దేవ ఈ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని సహకారులుగా ఉన్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ సమాజంలో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని
ఎవరైతే ఇటు సకల అవకాశాలు జరవిడుచుకున్నారో వారందరికీ కూడా తగిలిన మా తండ్రి మరో తరుణాన్ని వారికి ఇచ్చి వారు కూడా మీ సమాజంతో సంతోషించినట్లుగా కృప దయచేయండి. మహిమ కలిగిన దేవుడు కనుక మీ మీద ఆధారపడుచు నూతనమైన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి అంగీకరించండి. మందిరావరణలో ప్రభావ కొంత సిద్ధపాటు పనులు అందరూ కూడా పాలు పొందినట్లుగా సిద్ధపరిచి మీ ఏర్పాట్లో ఉంచుకోండి. మహిమ కలిగిన దేవుడు కనుక మీ మీద ఆధారపడుచు మీ కృపా కనికరములు గల నామాన్ని బట్టి గణపరుస్తూ కొనియాడుచు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనిక ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదము, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయన ప్రేమించే పరిశుద్ధులకు తోడై ఉండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొను గాక. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. बोलिए जिंदा खुदावन यीशु मसीह के, రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, ఎంతవరకు సువార్తలో సహాయపడిన యేసు క్రీస్తు వారికి చెప్పండి. బెరాకావాసి ప్రభు యేసు మసీకే, రారాజుగా ఈ లోకానికి రాబోతున్న యేసు క్రీస్తు వారికి, విజయశాలి అయిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. అందరికి చాలా వందనాలు. మరి ప్రియులు పరమేశ్వర వాళ్ళు మనందరికి కూడా ఉదయకాలపు ఆహారాన్ని సిద్ధం చేశారు. మరి వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా పాలు పొందండి. దాని కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఉదయకాలపు ఆహారం కొరకు రచన చేయండి. ప్రార్థన. చేయగలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆజ్ఞ పేర జరిగిస్తూ వచ్చిన పరిచర్యను బట్టి ఇస్తూ ఉన్నాం ప్రభు. మార్కు సువార్త 16:15 ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సర్వలోకములోకి వెళ్ళి మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. మీరు బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి మీ దాసురాలు కుటుంబం పరమేశ్వరి గారు, వారి కుటుంబాన్ని బట్టి అయ్యా మరి వారు మీ నామాన్ని గణపరుస్తూ వచ్చారు. వారు ప్రేమించి అన్ని బిడ్డలకు సిద్ధపరుస్తూ వచ్చిన ఈ ఆహారాన్ని పవిత్రపరచండి. అలసినటువంటి శరీరములకు శక్తినిచ్చినట్లుగా కృప దయచేయండి. తద్వారా ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం వారికి దయచేయండి. ముందున్న సమయం మీకు అప్పగించుకుంటూ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, జీవాహారం యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ కూడా ఇందులో పాలు పొందండి. తర్వాత మందిరం శుభ్రం చేయాలి.